హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇది మేము తిరుపతి వెళ్ళాం కదా, అప్పుడు మేము మెట్లు ఎక్కి వెళ్ళాము. ఆ వీడియోనండి. అస్సలు వీడియోస్ పెడదామంటే తిరుపతి వెళ్ళినాయి అస్సలు కుదరలేదండి. అక్కడి నుంచి వచ్చినాక అందరికీ జ్వరాలు, ఓపిక లేక అస్సలు పెట్టలేదు. అవి అలాగే ఇంకా లేట్ అయిపోయింది. దగ్గర ఇప్పుడు మేము వెళ్ళొచ్చి కూడా ఒక 2-3 మంత్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ఏందో ఇంకా చూస్తుంటే వీడియోస్ కనిపించాయి, పెడదామని పెడుతున్నానండి. ఎంత బాగా అంటే 10 days ఉందామని వెళ్ళాం కదా, చాలా బాగా అన్నీ చూసి తిరిగామండి. ఇంకా మేమైతే మనం ఈవినింగ్ ట్రైన్ ఎక్కుతాం కానీ మార్నింగ్ దిగేసి ఆ రోజంతా మనం తిరుపతిలోనే ఉండేసి తెల్లారి అంటే పొద్దున్నే లెగిసి మెట్లు ఎక్కుదామని అయితే అనుకున్నాము. అందుకని ముందైతే రూమ్ తీసేసుకొని అందరూ ఫ్రెష్ అప్ అయిపోయామండి. కొంచెంసేపు అలా పనుకొని 4-5 గంటలకి కింద మనకి ఏమన్నా టెంపుల్స్ ఉంటే చూసుకొని వచ్చామండి. ఆల్రెడీ నేను ఆ వీడియో పెట్టాను, అక్కడ గుడికి వెళ్ళొచ్చింది అది. ఇంకా నైట్ అక్కడ పనుకొని ఆ రూమ్లో ఇంకా పొద్దున్నే లేచి అందరం రెడీ అయ్యి ఇంకా మెట్లు అయితే ఎక్కి వెళ్దామని అయితే అనుకున్నాము. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదండి, మనం అంటే ఎలాగలాగానే పిల్లలు ఉన్న కాడ కొంచెం వాళ్ళకి రెస్ట్ ఇస్తే వాళ్ళు అలసిపోకుండా ఉంటారని మేమైతే అలాగనుకున్నాము. ఇంక పొద్దున్న ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్ అంతా తీసుకున్నాం. 10 days కదండి, లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఈ లగేజ్ మనం ఇక్కడ అలిపిరి మెట్లు ఎక్కుదామని అనుకున్నాం కదా, ఇంకా ఎక్కడైతే మనం ఈ మనం ఏమేమి తెచ్చుకున్నాం లగేజ్ అవన్నీ ఇస్తే ఇలా ట్యాగ్లు వేసి ఇచ్చేస్తారు. మనం మెట్లెక్కి పైకి కొండెక్కే లోపు మన లగేజ్ అంతా అక్కడ ఉంటుంది. మనం అవి చూపియాలన్నమాట, ఒక స్లిప్ లాగా ఇస్తారు. అది కానీ చూపించామంటే మనకి లగేజ్ అంతా ఇస్తారనమాట. ఇంక ఇక్కడి నుంచి మేమైతే మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసామండి. ఇంక మనం కొబ్బరికాయ ఏదైనా ఉంటే కొట్టుకొని దండం పెట్టేసుకొని ఇంక మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం మేము. అస్సలు ఇంటి దగ్గర ఉంటే 4 మెట్లు ఎక్కాలంటేనే అలసిపోతాము. అది ఇంకా దేవుడి దగ్గరికి వెళ్తే అస్సలు చూసారా, మా పర్సనాలిటీలకి మేమిద్దరం అస్సలు మా పిల్లలు అయితే ఒకటేనా, మమ్మీ ఎక్కుతారా మీరు అని. మా వారైతే ఫస్ట్ అసలు ఎక్కిన స్టార్టింగ్లో అయితే ఎక్కలేకపోయామండి. మెల్లగా ఒక 50-100 అలా స్టెప్స్ ఎక్కుంటూ కూర్చుంటూ కొంచెం మనం ఏమో అర్జెంటుగా వెళ్ళి చేసేది ఏం లేదు కదా, నిదానంగా ఎక్కి వెళ్ళామండి. అక్కడక్కడ కూర్చుంటూ ఇంక మధ్యలో ఒక దగ్గర అయితే ఆగి పిల్లలకి టిఫిన్ అయితే పెట్టించేసాము. నేను లాస్ట్ ఇయర్ ఒక 5 years ముందు వెళ్ళానండి, అప్పుడైతే తినకుండానే ఎక్కాను. అసలు ఈసారి అయితే నా వల్ల కాలేదు, నేను టిఫిన్ అయితే చేశాను. ఇక్కడ కాయిన్స్ ఇలా పెట్టి కొబ్బరికాయలు కొడుతున్నారండి. ఏమన్నా మొక్కుకొని ఇలా పెడతారేమో, నాకైతే తెలీదు. ఇంక సరదాగా ఆడుతూ పాడుతూ పిల్లలు అయితే చకచకా ఎక్కేశారండి. మేమన్నా కొంచెం అలసిపోయి అక్కడక్కడ కూర్చుంటున్నాం కానీ మా చిన్నోడైతే మామూలు అల్లరి కాదు. మమ్మీ ఫాస్ట్గా ఎక్కేయండి, మమ్మీ ఫాస్ట్గా ఎక్కేయండి అంటున్నాడు. వాళ్ళు చిన్నపిల్లలు చకచకా ఎక్కేశారు, నేనైతే ఎక్కలేకపోయానండి. నిజంగా చెప్పాలంటే అస్సలు మెట్లు ఎక్కిపోయినాక నా కాళ్ళు ఇంక చెప్పకూడదు కానీ మామూలు కాళ్ళు నొప్పులు రాలేదు. ముందు వెళ్ళేసి అక్కడికి వెళ్ళి భోజనం చేసి వచ్చి నేను ట్యాబ్లెట్స్ వేసుకున్నానండి. ఆ నైట్ అంతా రెస్ట్ తీసుకొని మార్నింగ్ దర్శనానికి వెళ్దామని అనుకున్నాము. ఎక్కడ కూడా మేము ముందే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదండి, ఇక్కడైతే అసలు మజ్జిగ ఇస్తున్నారండి. నువ్వు ఎన్ని గ్లాసులు తాగినా అడిగి మరీ వేస్తున్నారు, ఒకటే అని ఇట్లా ఏం లేదు. ఇంకా కావాలంటే తాగండి అమ్మా అని ఇస్తున్నారు. మంచిగా మజ్జిగ తాగేసి ఒక 5 నిమిషాలు అక్కడ కూర్చొని మళ్ళీ అయితే నడిచామండి. చూసావా, దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. అస్సలు ఎంత బాగుందో లొకేషన్ కూడా. నేనైతే ఆగిపోయి అలాగే ఇంకా వీడియో తీసుకుంటూ నిలబడితే మమ్మీ నువ్వు రా అని అల్లరి. మా చిన్నోడైతే మామూలు అల్లరి కాదు, ఇంకా మోకాళ్ళ పర్వతం అండి ఇది. ఇక్కడ అయితే మొత్తము కోతులే ఉన్నాయండి. అసలు మనం ఏమన్నా పెడితే చక్కగా తీసుకున్నాయి, ఏం అనట్లేదు. మనం అరటిపండు కానీ ఏమన్నా ఇచ్చామంటే తీసుకొని వెళ్ళిపోతున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి.
మేము ఎక్కువ అంటే బయటికి ఎక్కడికి తీసుకెళ్ళాము, ఎప్పుడన్నా ఇగో ఇలాంటి అన్నప్పుడే వెళ్తాము. ఇక్కడ మోకాల పర్వతం మీద మనం 5 మెట్లైనా ఎక్కొచ్చు, లేదు అనుకుంటే 9 అయినా ఎక్కుతున్నారు. ఒక్కొక్కరు అయితే ఎక్కే వాళ్ళు అయితే పిల్లలు కానీ, అంటే కాలేజీకి వెళ్ళే వాళ్ళు, 10th పాస్ అయిన వాళ్ళు, ఇంటరు అంటే పాస్ అయిన వాళ్ళు, మొక్కులు ఉంటాయి కదండి, వాళ్ళైతే అసలు ఒక్కొక్కరు అయితే పసుపు కుంకుమ పెట్టుకుంటూ, కొంతమంది కర్పూరం వెలిగిస్తూ ఎక్కుతున్నారు. నాకైతే అనిపించింది, అమ్మా అసలు దేవుడు మనం ఇంటికాడ ఉంటేనే ఇంత చిన్న పని కూడా చేయలేము, 4 మెట్లు ఎక్కాలంటేనే కష్టపడతాము. ఇలాగైతే ఇంకా మెట్లు ఎక్కొచ్చామండి. భోజనం చేశాను, నాకు ఓపిక లేక అస్సలు నేనైతే వీడియో తీయలేకపోయాను. ఇంకా మాకు రూమ్ అయితే